కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అండి? కవితకు మాకేం సంబంధం? ఇక్కడ పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆమె ఏమైనా పెద్ద తెలంగాణ కోసం ఆమె ఏమన్నా చేసిందా? లేకపోతే ఆమె వస్తే ఆమెకు మంత్రి పదవి ఇస్తే ఈ రూమర్స్ ఏందండి? అది ఫ్యామిలీ గొడవ. అవన్నీ మీరు కూడా పట్టించుకోవద్దు. ఫ్యామిలీ గొడవ, ఫ్యామిలీ డ్రామా, ఒక సర్కస్ అది. ఇవాళ ఏంటంటే అన్న ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం మీద దోసుకొని తిన్నారు కదా దోపిడిదారులు అంతా కుటుంబం అంతా దోసుకొని తిని పంచుకునేటప్పుడు కొంచెం విభేదాలు వస్తే అదే కాదు. ఇలా నీకు ఒరిగిపోయేది లేదు, నాకేం ఒరిగిపోయేది, కాంగ్రెస్ పార్టీకి వచ్చి తెలంగాణ ప్రజలకు ఒరిగిపోయేది లేదు. ఆమె వస్తుంది కాంగ్రెస్లోకి వస్తుంది, కాంగ్రెస్పై మునిగిపోయే పడవ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. ఆమెకు ఒక రోజు అన్నం లేకుండా ఏం లేదు, పబ్లిసిటీ కావాలి. ఆమెకు పెన్నతో పెట్టిన విద్య బతుకున్న తండ్రికి ఇవాళ పిండం పెడుతుంది. ఇలా కలలు కన్నాడు నా బిడ్డ అని ఎంతో కలలు కన్నాడు. ఇలా బతికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయింది షర్మిలమ్మకు ఈమెకు పోటీ పెట్టుకుంటున్నారు. షర్మిలమ్మ ఎక్కడ, ఈమె ఎక్కడ? ఆమెకు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కావాలో ఇచ్చింది ఆమెకి. పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు పట్టుకొని ఉండాలి. సరే, అది వాళ్ళ అంతర్గత విషయం. నేను ఒక వ్యక్తిగా చెప్తున్నాను. ఇక ఏది ఉన్నా కూడా అందులో పార్టీ కష్టకాలంలో ఉంది అని ఏమైనా చర్చించిండ్రా? నీకేం తక్కువ చేసిర్రు అంటే నువ్వు పదవి ఉంటేనే పని చేస్తావు, పదవి లేకపోతే బతకలేవు. నీకున్న గడ్స్ ఎవరికున్నాయమ్మా? ఇవాళ ఏదో జాగృతి పేరు మీద ఏదో పెడతాను, ఏదో చేస్తానన్న గతంలో నువ్వు జాగృతి పెట్టి ఏం చేసినావు అందరికీ తెలుసు. ఊరికే ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు నిన్ను నమ్మడు, నిన్ను నమ్మలే. మీ పార్టీలోనే నిన్ను ఎవరు దేక్తలేడు. నువ్వు టీఆర్ జైలుకి పోతే మీ నాయనే నేను చూడనీకి రాలేదు, మనవేతోని బాధపడుతున్నావు. నీ మెంటల్ కండిషన్ కూడా కరెక్ట్ లేదు, ఎందుకంటే మీ అమ్మ కూడా వచ్చి చూడనీకే రాలేదు. కాబట్టి నేను ఎవరు పట్టించుకోవట్లేదు. సొంత కార్యకర్తలు కూడా కనీసం ఇది ఏది మాట్లాడినా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఖండిస్తలేరు. ఒక కార్యకర్త కూడా పట్టించుకుంటలేరు. అవమానంగా ఫీల్ అవుతున్నావు తప్ప తెలంగాణ కోసమో, తెలంగాణ ప్రజల కోసమో, సామాజిక న్యాయ బహుజనుల కోసమో నువ్వేం కాదు. నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజలు ఎవరు లేడు. 6 కాకపోతే 6 కాదండి, 60 మంది తీసుకొచ్చినా ఇవిడ తలుపులు గాంధీభవన్ తలుపులు తెరుచుకొని లేవు. గాంధీభవన్ టచ్చే చేయని ఆమెను. అయ్యాలి, ఆమె ఏమైనా సేవ చేయాలి, ఏమైనా మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మాట్లాడమనండి. నువ్వు మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ప్రతిదానికి మేము స్పందించి మేమేం చేసి నీ పెద్దరికతనాన్ని పెంచుతున్నాం, నిన్ను పెద్ద లీడర్ని చేస్తున్నాం మేము. ఎవరు నీకు చెప్పిందా హైకమాండ్ మేము కవితను తీసుకుంటున్నామని? ఇవన్నీ రూమర్స్ మాట్లాడదు తమ్ముడు. మనం ఇవన్నీ వచ్చినప్పుడు వచ్చిందా, మాట్లాడిందా, ఏదో ఊహాజనం కోసము రూమర్స్ కోసం ప్రతిస్పందిస్తే కాంగ్రెస్ పార్టీ విలువ కూడా కోల్పోతాం. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి దోపిడి దొంగలకు, దోపిడిదారులకు స్థానం లేదు. మంచిగా ఈరోజు సీఎం గారు మంచి మంత్రివర్గంతో ముందుకు పోతుంది. ఈరోజు తెలంగాణలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతుంది. ఈడెవ్వడు మాకేం ఇలా కవితమ్మనో లేకపోతే ఇంకెవడో కావాల్సిన అవసరం లేదు. మా దాంట్లోనే ఏమీలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కవితమ్మ తెలుగు మంత్రులు ఉన్నారు మా దాంట్లో. బిజినెస్ పార్టీ కవితతో బిజినెస్ చేసుకో. రేవంత్ రెడ్డి గారికి 100 మందితో బిజినెస్ చేస్తాడు ఆయన. అందరిని పార్టీలకు తీసుకో. పార్టీ వేరు, బిజినెస్ వేరు. మరి తెలియదు మాకు. మరి మీరు చెప్తారు కాబట్టి మరి అది మీకు ఎవరు చెప్పిండో వాళ్ళని అడగాలి. బిజినెస్ పార్టీలోనే అందులో తీసుకొచ్చిరానంటే అసలు ఆయన ఆడవాళ్ళతో బిజినెస్ చేస్తాడని మీరు అనుకుంటున్నారా? ఎందుకండి రేవంత్ రెడ్డి గారు ఇమేజ్ని డ్యామేజ్ చేస్తారు చిల్లరగా? నేను ఒక్కటే చెప్తున్నాను. అసలు ఆడామతో చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? ఇవన్నీ ఎలా పుడితే నాకు అర్థం కాదు. అన్ని చిల్లర మాటలు మాట్లాడడం కాదు, ఒక రాజకీయంగా మాట్లాడండి. మేము దానికి ఆన్సర్ చెప్తాం. ఆమె ఇద్దరు ఆమెతో రాజకీయం చేసిండు, ఆమెతో బిజినెస్ చేసిండు, అందుకే పార్టీలకు తీసుకొస్తుండు అని. అది అంత అవసరం ఉందంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఆయన సీఎం కూడా ఇప్పుడు ఫీల్ కావట్లేదు. ఇలాంటి వాళ్ళకు చోటు ఎందుకు ఇస్తారండి? ఆయన ఎవ్వరికీ అలాంటి అవకాశం ఇవ్వడు. అలాంటి దోపిడి దొంగలకు అనేదే రేవంత్ రెడ్డి గారు అసలు ఇష్టపడరు. ఒక ఆడపిల్లలాగానే ఉండాలి, సామాజికంగా బాధ్యతతోని పైకి రావాలి, రాజకీయాలలో ఉన్నంత విలువలతో రాజకీయంగా ఎదగాలని చెప్తాడు. ఇట్లా చిల్లర రాజకీయాలు చేస్తే తనకే నచ్చలేదు. తెలంగాణ ప్రజలకు ఎట్లా నస్తుందండి? మళ్ళీ రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారికి ఏమవసరం అండి ఆమెను తీసుకోవడానికి? మా దాంట్లోనే ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు. మాకేం తక్కువైందని ఆమెను తీసుకుంటాము? ఎవడు చెప్పిండు మా పార్టీ గురించి మాట్లాడుతుంది? ఆమె రాజీనామా చేసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. Subscribe us and press the bell icon for more interesting updates.